ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉన్నాయండి. అట్లాగే వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఏంటి అనేది ఉంది. ఇప్పుడు ఈ మార్క్స్‌ని బట్టి మనము గ్రేడ్ అనేది డిసైడ్ చేయాలండి. అంటే వాళ్ళు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది డిసైడ్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలండి? అదే మాన్యువల్‌గా అయితే గనక వన్ బై వన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి. అలా కాకుండా షార్ట్‌కట్ వేలో ఎట్లా చేయాలి? ఏ ఫార్ములా అప్లై చేయాలనేది ఇక్కడ చూసేద్దాం రండి. మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ 1 ప్రెస్ చేసి మనకి ఇక్కడ జనరల్ అని ఉంది కదండీ! ఈ కస్టమ్ దగ్గరికొచ్చిన తర్వాత ఈ జనరల్ అనేది తీసేసి మనం ఇక్కడ చిన్న ఫార్ములా అండి. అది పెద్ద ఏం గూడా లేదు. ఓకే అని ప్రెస్ చేస్తే ఇది చూడండి. ఇక్కడ పాస్ అని వచ్చేసింది. అట్లాగే ఫెయిల్ అని వచ్చేసింది. పాసు, ఫెయిల్. అంటే మీకిక్కడ మార్క్స్ ఎక్కడ కనిపిస్తున్నాయండి? ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ ఫంక్షన్ కాలమ్‌లో ప్రెస్ చేస్తామో మనకక్కడ మార్క్స్ కనిపించిపోతాయండి. ఎస్కేప్ కొడితే గనక మనకి ఓన్లీ స్టేట్‌మెంట్ అనేది పాసా, ఫెయిలా అనేది స్టేట్‌మెంట్ అనేది కనిపించిపోతుందండి. అంటే ఒక చిన్న ఫార్ములా అప్లై చేయడంతోటి మనము అవర్స్‌లో పట్టే డేటాని వితిన్ సెకండ్స్‌లో చేసేయొచ్చండి. సో ఇదండి ఇవాల్టి షార్ట్‌కట్ వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.